హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్కి స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వేపు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. వేపు పచ్చడి చిన్నపిల్లలు ఇష్టంగా తినరు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొబ్బరి ముక్కలు, ఒక చిన్న పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పు, ఖర్జూరపళ్ళు తీసుకున్నాను. ఇలాగా ముక్కలు చేసుకుని ఖర్జూరపళ్ళు ముక్కలు వేసుకోవాలి. యాపిల్, అరటిపండు, ద్రాక్ష పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటాం. ఇలాగైతే బాగుంటాయి. కాయల కింద వేసుకుంటాం కంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది. కిస్మిస్, బెల్లం టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎక్కువ తినేవాళ్ళతో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళతో కొంచెం తక్కువ వేసుకోవచ్చు. బెల్లం తురుము వేసుకుంటున్నాను. వేపుడు శనగపప్పు, అది పుట్నాల పప్పు అంటారు కదా, ఇది మటుకు ఎక్కువ వేసుకోవాలండి. ఈ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ వేస్తాను. ఇప్పుడు ఎన్ని రకాలు వేసాం కదండి. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వేప పువ్వు. ఇది లేకపోతే ఇంకేం ఉండదు, ఇదే వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తక్కువ వేసుకుంటారు కొంతమంది, చేతి తినలేమని, కానీ ఈ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందండి. తింటుంటే ఒక రకమైన చాలా టేస్టే వేరు. వేప పువ్వు. ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసు తగ్గట్టుగా వేసుకోవచ్చు. చింతపండు పులుసు పులుపు తినేవాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు చెరుకు ముక్కలు కూడా వేసేవారు. చెరుకు ముక్కలు వేస్తుంది. ఏమైందంటే నవ్వేటప్పుడు ఆ పీచు అలా ఉండిపోయేది అనమాట. ఈ వేసినవి అన్ని ముక్కలన్నీ ఇది అయ్యేది. మళ్ళీ ఈ బయట వేయటం అన్నీ ఇబ్బందిగా అనిపించేది. నేనైతే చెరుకు ముక్కలు వేయనండి, ఇలా చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి కలుపుకొని చూద్దాం. చింతపండు పులుసు వేసుకుని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గాజు బౌల్లోకి తీసుకుని దేవుడి దగ్గర నివేదన చేసుకున్నాక అందరం తీసుకుంటాం. మా పిల్లలు చిన్నప్పుడైతేనండి ఈ వేప పచ్చడి తింటాకి పరుగులు బాగా చేదుగా ఉంటుంది, తినలేమని. తర్వాత వాళ్ళకి కొంచెం బెల్లం ఎక్కువేసి, ఆ ఫ్రూట్స్ ఎక్కువేసి అలా చేసి మొత్తానికి అలాగే అలవాటు. ఇప్పుడైతే వేప పచ్చడి ప్రొద్దుటే తినడం కదండి, ఆ రోజంతా గిన్నెలో పోసుకుని తింటానే ఉంటారు సాయంత్రం వరకు. ఎక్కువే చేస్తానండి, వేప పచ్చడి అయితే ఎక్కువే చేస్తాను. నాకు కూడా చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర కూడా మా చిన్నప్పుడు కూడా మేము అలాగే గిన్నెలో వేసుకుని సాయంత్రం వరకు తినేవాళ్ళం. ఒకసారి ఎక్కువ ఉందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత రోజు కూడా తినేవాళ్ళం. నాకైతే వేప పచ్చడి అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి ఈ వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.